వెల్కమ్ టు భూలోక స్వర్గం. ఈరోజు వీడియోలో నేను రూపాయికి కొన్న ఫ్లవర్ సీడ్స్ చూపిస్తాను. ఇవైతే ఒక్కొక్కటి రూపాయి పడింది మామూలుగా అయితే, కానీ నాకైతే రూపాయి కన్నా తక్కువకి పడింది. 50 రకాల పువ్వుల విత్తనాలు అన్నమాట. నాకు 83 పైసలు అలా పడింది. అది ఎలా అంటే మామూలుగా ఆఫర్ ప్రైస్ 76 రూపీస్ అనమాట. ఇలా అయితే మనకి రూపాయి 40 పైసా పడుతుంది. అయితే నేను విత్ 2 ఆఫర్స్ ఉంది కదా, నేను అది తీసుకుంటే నాకు 60 రూపీస్కి వచ్చింది. అంటే 83 పైసలు అలా పడింది నాకు ఒక్కొక్క పువ్వుల విత్తనం. అయితే ఇంకా డీటెయిల్స్ వీడియోలో చూద్దాము. వీడియోని స్టార్ట్ చేసే ముందు ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేశారనుకోండి నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు తెలుస్తాయి. అయితే ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. నేను ఈ ఫ్లవర్ సీడ్స్ని మీషో నుంచి తెప్పించాను అనమాట. అయితే ఇప్పుడు వీటిని కట్ చేసుకుందాం. ఈరోజే వచ్చాయి. షిప్పింగ్ ఛార్జెస్ కూడా లేవు. పైగా మనం ఏం కొన్నా రిటర్న్ చేసేయచ్చు. అక్కడ ఆప్షన్ ఉంటుంది. మనం రిటర్న్ చేయాలనుకోండి, మనం రిటర్న్ చేయొచ్చు అంటే మనకి అంత తగ్గదు. నేను నాన్ రిటర్నబుల్ క్లిక్ చేశాను అనమాట. అందుకే నాకు తక్కువ పడింది. 2 ఆఫర్స్ అని ఉంది కదా, 2 ఆఫర్స్ ఏంటంటే ఒకటేమో నాన్ రిటర్నబుల్, ఇంకొకటేమో ఏమన్నా డ్యామేజ్ అయినా సరే ఎక్స్చేంజ్ అది ఉండదు. అందుకనేసి 60 రూపీస్ పడింది. ఇంకా విత్తనాలకి అలా డ్యామేజ్ ఇంకేం ఉండదు కదా. పైగా నేను రివ్యూస్ చూసే తీసుకున్నాను. రివ్యూస్లో అన్నీ బాగున్నాయి అనేసి రాశారు. ఇంకా అందుకనేసే నేను ఇంకా 60 రూపీస్ది చూస్ చేసుకున్నాను. ఇదే నేను తీసుకున్నది. 60 రూపీస్కి ఉంది కదా, 2 ఆఫర్స్ విత్ 60 రూపీస్ అనేసి. అది సీడ్స్ కాంబో ప్యాక్ అనమాట. 50 సీడ్స్ ఉంటాయి. అదే 50 రకాలు. 50 సీడ్స్ అంటే 50 రకాల పువ్వుల విత్తనాలు. చూసారా ఎన్ని ఉన్నాయో. మొత్తం చాలా రకాలు ఉన్నాయి. చూద్దాం అసలు ఏమేమి ఉన్నాయి అనేసి. చాలా రకాలు ఉన్నాయి. లోపల క్వాంటిటీ కూడా బాగానే ఉంది. మరి 1-2 ఏమి ఇవ్వలేదు. ఒక 10 సీడ్స్ పైన ఇచ్చారు. కొన్ని మాత్రం కొంచెం ఒక 10 అలా ఇచ్చారు, కానీ మిగిలినన్ని మ్యాక్సిమం చాలా సీడ్స్ ఉన్నాయి. మనం బయట 30 రూపీస్కి అలా కొంటే ఎన్ని ఇస్తారో అన్ని ఉన్నాయి. అసలు రూపాయికి సీడ్స్ వస్తాయా రావా అనేసి అనుకున్నాను, కానీ చూడండి రూపాయికి ఎన్ని సీడ్స్ వచ్చాయో. ఒక్కొక్క పువ్వుల విత్తనం రూపాయి. 50 రూపీస్కి 60 రూపీస్కి నాకు 50 వచ్చాయి. అంటే రూపాయి 40 పైసలు అలా పడింది. అవి కూడా చూడండి రేర్ వెరైటీస్. మనకి బయట మార్కెట్స్లో కూడా దొరకవు. అలాంటి వెరైటీస్ కూడా ఉన్నాయి. అసలు రూపాయికి సీడ్స్ ఇవ్వడం గొప్ప అంటే ఆ కవర్ కూడా చూడండి ఎంత బాగా ఇచ్చారో. కవర్లో పైగా పైన ప్రతి ఫ్లవర్ది స్టిక్కర్ కూడా అంటించారు. పైన నేమ్ కూడా రాసుంది. ఫ్లవర్ది ఫోటో ఉంది కదా, కింద నేమ్ కూడా ఉంది. ఏ ఫ్లవర్ పేరేంటో ఆ ఫ్లవర్ అలాగా రాశారనమాట. నిజంగా వాళ్ళకి రూపాయికి ఈ కవరే రాదు. విత్తనాల సంగతి పక్కన పెడితే ఆ కవర్కి అలానే పైన స్టిక్కర్ అంటించారు కదా, దానికే రూపాయి అవుతుందేమో. ఇంకా విత్తనాలు కూడా ఇచ్చారు. అవి కూడా రేర్ వెరైటీస్ కదా. అవైతే మామూలుగా బయట కాస్టే ఉంటాయి. వాళ్ళు పెంచాలన్నా సరే వాళ్ళకి చాలా ఎఫర్ట్ కావాలి కదా. ఇంతలా బిజినెస్ చేస్తున్నారంటే వాళ్ళు కనీసం పనోళ్ళు పెట్టుకుంటారు. వాళ్ళకన్నా వాళ్ళు డబ్బులు ఇవ్వాలి కదా. కానీ రూపాయికి ఇచ్చారంటే గ్రేటే. అంటే ఆఫర్ ఉండడం వల్ల మనకి తగ్గించి పడిందంటే పెద్ద ఆఫర్ రేట్ కూడా పెద్ద ఏం లేదు కదా. మామూలుగా అన్నా అది 80 రూపీస్ ఉంది. చాలా తక్కువకే ఉంది. ఒక్కొక్కసారి కొత్తగా లాంచ్ చేసేటప్పుడు కూడా అలానే తక్కువకి పెడుతుంటారు కదా రేట్స్. అలాగని పెట్టారేమో అనేసి నేను అనుకున్నాను. ఎందుకంటే సేమ్ ఇదే కాంబో ప్యాక్స్ అమెజాన్లో అది అయితే 200 రూపీస్ పైనే ఉన్నాయి. అసలు 60 రూపీస్కి అసలు ఏమీ లేదు. ఒక్క విత్తనం ప్యాకెట్ కూడా రాదు. మీరు తీసుకోవాలనుకుంటే మీషోలో ఇప్పుడే తీసుకోండి, ఆఫర్ ఎండ్ అవ్వకముందే. ఇప్పుడైతే ఉన్నాయి. మరి సర్చ్ బార్లో ఇది కాంబో ప్యాక్స్ అని కొడితే వస్తాయి అన్నమాట. చాలా ఉన్నాయి. 20 సీడ్ ప్యాకెట్స్ ఉన్నాయి, 50 సీడ్ ప్యాకెట్స్ ఉన్నాయి. మనకి ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే 50 రకాలది తీసుకున్నాను. 50 రకాలు తీసుకుంటే నాకు ఒక్కొక్కటి రూపాయి పడింది అనమాట. రూపాయి కాదు, 83 పైసా పడింది. నేను చెప్పాను కదా ఇంకా ఆఫర్ తగ్గించి పడేది తీసుకున్నాను అనేసి.
ఒకవేళ మీరు కూడా రిటర్న్ చేయను ఉంచేసుకుంటాను అన్నప్పుడు రివ్యూస్ అన్నీ చూసి అన్నీ బాగుంటే అప్పుడు ఆఫర్స్ ఉన్నాయి కదా, ఆఫర్స్లోకి వెళ్ళండి. లేదంటే మీరు మామూలుగా వాళ్ళు ఇచ్చిన కాస్ట్కే తీసుకుంటే మనం రిటర్న్ చేసేయచ్చు మనకి నచ్చకపోతే. ఇవైతే సమ్మర్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అండ్ వింటర్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అనమాట. అన్నీ కలిపి విత్తనాలు, అన్ని రకాలు కలిపి. మనం ఇందులో అన్నీ ఒకేసారి వేసేయకూడదు. ఏ సీజన్కి ఆ సీజనే వేసుకోవాలి. మళ్ళీ మనకి అనవసరంగా విత్తనాలు వేస్ట్ అయిపోతాయి. చలికాలానివి గట్ట అయితే ఇప్పుడు వేసుకోకూడదు. వర్షాకాలం దాటాక వేసుకుంటే మనకి చలికాలంలోకి పువ్వులు వస్తాయి. చూసారా, ఇవన్నీ 50 రకాల విత్తనాలు ఎన్ని ఉన్నాయో చూసారా. మనం బయట అయితే 50 రకాలు మనకి దొరకవు. ఫస్ట్ అది కూడా రూపాయికి అయితే అస్సలు దొరకవు. రూపాయికి అడిగామంటే పొమ్మంటారు బయటికి. కానీ చూడండి క్వాలిటీ కూడా ఎంత బాగుందో, ప్యాకింగ్ కూడా చాలా బాగుంది, సీడ్స్ కూడా చాలా బాగా ఇచ్చారు. నేను బయట కొన్న సీడ్స్ చూపిస్తాను చూడండి. ఆల్రెడీ నేను ఇవి ఓపెన్ చేశాను అనమాట, వేసేసుకున్నాను. ఇప్పుడు నేను తీసుకున్న కాంబో ప్యాక్లో సేమ్ సీడ్స్ ఉన్నాయి. కాస్ట్ చూడండి, దీని కాస్ట్ అయితే 35 రూపీస్. నాకు అప్పుడు 30కి ఇచ్చారు. 35 రూపీస్ అయితే 30కి ఇచ్చారు. అయితే ఇప్పుడు ఇందులో ఉంటాయి, చూద్దాము ఈ విత్తనాలు. చూడండి హాలీహాక్స్ ఉన్నాయి, సేమ్ హాలీహాక్సే. ఇది కూడా హాలీహాక్సే. ఇదైతే నాకు రూపాయికి వచ్చింది. ఇదైతే నేను 30 రూపీస్కి తీసుకున్నాను. నేను 2 రకాల పువ్వుల మొక్కలు విత్తనాలు కొనే రేట్కి నాకు మొత్తం 50 రకాల పువ్వుల విత్తనాలు వచ్చినాయి చూడండి. క్వాంటిటీ కూడా హాలీహాక్స్ అయితే ఒక 15 వరకు ఉన్నాయి విత్తనాలు అయితే. చూసారా ఎన్ని వచ్చాయో విత్తనాలు అయితే. ఒకవేళ మీకు కావాలంటే ఈ ఆఫర్ ఎండ్ అయ్యే లోపల తీసేసుకోండి. అసలు నాకు 83 పైసలకి అలా పడింది. 60 రూపీస్కి పడినాయి అన్నమాట ఈ 50 రకాలు అయితే. ఇంకా కాకుండా ఇంకా ఆఫర్ ఉంటుంది. మనం ముందే పే చేసామనుకోండి యూపీఐలో ఇంకా తక్కువ పడుతుంది, ఇంకొక 10 రూపీస్ అలా తక్కువ పడుతుంది. అలా నాకు తక్కువకి వచ్చాయి అన్నమాట సీడ్స్ అయితే. సో ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. అలానే ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే, వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది అని అనుకుంటే మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ గార్డెనింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండి గార్డెనింగ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో ఈ వీడియో షేర్ చేసుకోండి.